హైదరాబాద్ లో పలు చోట్ల భారీగా వర్షం కురుస్తోంది. దారి కనిపించలేనంతగా వర్షం కురుస్తోంది. ఒక్కసారి మనం చూడొచ్చు ఈ హైదరాబాద్ లో ఎక్కడెక్కడ ఎలాంటి పరిస్థితి ఉంది, మొత్తం తెలంగాణలో ఎలాంటి హెచ్చరికలు జారీ చేశారు, ఏ ప్రాంతం ఎలాంటి అలర్ట్ లో ఉందో మనం బిగ్ వీడియో పైన చాలా క్లియర్ గా చూడొచ్చు. ఈ గ్రీన్ కనిపిస్తుందంతా కూడా అక్కడ ఎలాంటి ప్రమాదం కూడా లేదు. బట్ ఈ ఎల్లో ఆరెంజ్ అలర్ట్ చేస్తున్న ఏరియాస్ ఒకసారి మనం చూడొచ్చు. కామారెడ్డిలో ఎల్లో అలర్ట్ కనిపిస్తోంది, మెదక్, సంగారెడ్డి, అలాగే మేడ్చల్, మల్కాజ్గిరి, హైదరాబాద్, వికారాబాద్, నారాయణపేట ఈ అన్ని చోట్ల కూడా ఎల్లో అలర్ట్ కనిపిస్తోంది. నెక్స్ట్ రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, నాగర్ కర్నూల్ ఈ అన్ని చోట్ల కూడా మనకు ఎల్లో అలర్ట్ కనిపిస్తోంది. సో ఇక్కడ అంత పెద్ద ప్రమాదం లేకపోయినా కూడా మనం జాగ్రత్తగా ఉండాలి అని మాత్రం వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తోంది. వచ్చే 24 గంటలు తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. ఇటు జీహెచ్ఎంసీ కూడా అలర్ట్ ఇస్తోంది. అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దు అని జీహెచ్ఎంసీ అలర్ట్ ఇస్తోంది. మరొకసారి మనం చాలా క్లియర్ గా కనిపిస్తోంది ఎల్లో అలర్ట్ తెలంగాణలో ఏ జిల్లాలకు ఉంది, ఏ ప్రాంతాల్లో ఉంది అనేది చాలా క్లియర్ గా మీరు ఇక్కడ గమనించవచ్చు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎల్లో అలర్ట్ లో ఉంది. అలాగే మహబూబాబాద్ జిల్లా కూడా మనకు ఎల్లో అలర్ట్ లోనే కనిపిస్తోంది. నల్లగొండ జిల్లాలో కూడా మనం ఎల్లో అలర్ట్ గమనించవచ్చు. సిద్దిపేటలో కూడా ఎల్లో అలర్ట్ కనిపిస్తోంది. మహబూబ్ నగర్, వనపర్తి, జోగులాంబ, గద్వాల ఈ అన్ని జిల్లాల్లో మనకు ఎల్లో అలర్ట్ కనిపిస్తోంది. మిగతా ప్రాంతాల్లో మాత్రం సేఫ్ జోన్ లోనే ఉన్నట్టుగా మనకు కనిపిస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్ లో ఎలాంటి పరిస్థితి ఉందో ఇక్కడ మనకు కనిపిస్తున్న ఎల్లో కలర్ లో కనిపిస్తున్న ఈ అన్ని జిల్లాల్లో కూడా భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. హైదరాబాద్ లో పరిస్థితి చూస్తే అర్థమవుతోంది. వచ్చే 24 గంటల్లో కూడా దాదాపు ఇలాంటి సిచ్యువేషన్ కొనసాగుతుంది. కాబట్టి ప్రజలెవరు కూడా అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దు అని జీహెచ్ఎంసీ అలర్ట్ ఇస్తోంది. కొన్ని నంబర్స్ కూడా జీహెచ్ఎంసీ జారీ చేసింది. హెల్ప్ లైన్ నంబర్స్, ఎక్కడ ఎలాంటి అవసరం ఉన్నా కూడా ఆ నెంబర్లకి కాల్ చేసి హెల్ప్ తీసుకోవచ్చు అని జీహెచ్ఎంసీ చెప్తోంది. పైన భారీ వర్షం, కింద భారీ వరద. హైదరాబాద్ లో వాహనదారుల ఇక్కట్లే విధంగా ఉన్నాయో మనకు కనిపిస్తోంది. ఇంత వానలో కూడా ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళిపోయి ఒక్కసారి ఇంట్లో పడితే సేఫ్ గా ఉండొచ్చు అన్న ఉద్దేశంతో కాస్త కష్టమైన సాహసమైన కూడా చాలా మంది వాహనదారులు అదే వర్షంలో వెళ్తున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. కొంతమంది మాత్రం అక్కడే ఆగిపోయి కాస్త వెలిసిన తర్వాత వెళ్దాము అని రోడ్లపైన ఎక్కడికెక్కడ 2 వీలర్స్ పైన వెళ్తున్న వాళ్ళు ఆగి ఉన్న దృశ్యాలు కూడా మనకు అక్కడక్కడ కనిపిస్తున్నాయి. చిరు వ్యాపారులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. వాళ్ళ సామాన్లను ఆ వర్షం బారిన పడకుండా, ఆ వరదలో కొట్టుకుపోకుండా కాపాడుతున్న దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. భారీ వర్షం ఒక్కసారిగా హైదరాబాద్ ను ముంచెత్తింది. తెలంగాణలో చాలా జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేశారు. మొత్తం మీద వాతావరణానికి సంబంధించిన కంప్లీట్ అప్డేట్స్ తో TV9 న్యూస్ రూమ్ నుంచి మా కొలీగ్ పూర్ణిమ మనకు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. పూర్ణిమ, హైదరాబాద్ లో మనం చూస్తున్నాము చాలా హెవీగా వర్షం పడుతుంది. మన ఆఫీస్ వాళ్ళు కూడా ఇంటికి వెళ్లే వాళ్ళు కాస్త అక్కడే ఆగిపోయిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. హైదరాబాద్ లో అన్ని ప్లేసెస్ లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఎలాంటి అలర్ట్స్ ఇస్తోంది వాతావరణ శాఖ? రైట్ సంధ్య, మనం ముందుగా చూసుకున్నట్లయితే హైదరాబాద్లో అనూహ్యంగా ఆకాశానికి చిల్లులు పడిందా అన్నట్లు ఎవరు ఊహించని విధంగా అనూహ్యంగా వర్షం పడింది. ఉదయం నుండి చాలా ఉక్కపోతగా ఉండింది. సాయంత్రం అయ్యేసరికి కుండపోత వాన కురిసింది. అండ్ మోరోవర్ చూసినట్లయితే చాలా మందికి హైడ్రా కొన్ని మెసేజెస్, అలర్ట్ మెసేజెస్ కూడా పంపింది. దానికి సంబంధించిన మెసేజ్ చూస్తున్నాం మనము. మోడరేట్ రెయిన్స్ ఉంటాయి, సో ప్లీజ్ చెక్ ఫర్ ట్రాఫిక్ కంజెషన్ ఆర్ వాటర్ లాకింగ్ ఆన్ యువర్ రౌట్స్ అండ్ వాచ్ ఫర్ డిలేస్ ఇన్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, అవాయిడ్ అన్నెసరీ ట్రావెల్ బై కమిషనర్ ఆఫ్ హైడ్రా అంటూ మెసేజెస్, అలర్ట్ మెసేజెస్ కూడా పంపిందంటే జస్ట్ ఇమాజిన్ ఎంత భారీగా వర్షపాతం నమోదవుతుందో. చెప్పాలంటే మొత్తం 33 జిల్లాల్లో మొత్తం 10 జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. ప్రస్తుతం మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. హైదరాబాద్లో మోడరేట్ రెయిన్ఫాల్ 5 నుండి 15 మిల్లీమీటర్ల వరకు ఉంటుందంటూ ఐఎండీ హెచ్చరించింది. మరోవైపు వికారాబాద్, రంగారెడ్డి జిల్లా విషయానికి వచ్చేసరికి రెయిన్ఫాల్ 5 నుండి 15 మిల్లీమీటర్ల వరకు ఉంటుందంటూ హెచ్చరించింది. టైమ్ ఆఫ్ ఇష్యూ అంటే ఏ టైంకి ఐఎండీ హెచ్చరిస్తూ జారీ చేసిందో కూడా మనకి టైం ఇక్కడ అలర్ట్ కూడా కనిపిస్తూ ఉంటుంది. సో అంటే రాత్రి వరకు
ఇంత వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని చెప్పి చాలా క్లారిటీగా ఇక్కడ చెప్తుంది. అండ్ మరోవైపు రంగారెడ్డి జిల్లాలో చూసుకున్నట్టయితే 5 నుండి 15 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. సో ఇలా మొత్తం 33 జిల్లాలకి 10 జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్ జారీ అయింది. సో ఈ 3 జిల్లాల్లో హైయెస్ట్ రెయిన్ఫాల్ నమోదైంది. మరోవైపు మనం ఒకసారి గమనించినట్లయితే హైదరాబాద్లో హైయెస్ట్ కాజగూడ శేర్లింగంపల్లిలోని కాజగూడ స్పోర్ట్స్ కాంప్లెక్స్ దగ్గర, మరోవైపు ఖైరతాబాద్ అంటే 2 ప్రాంతాలు ఖైరతాబాద్లో శ్రీనగర్ కాలనీ అండ్ సిఈఎస్ఎస్ ఈ 2 ప్రాంతాల్లోనూ భారీగా వర్షపాతం నమోదైంది. శేర్లింగంపల్లిలో చూసుకున్నట్లయితే 8.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఖైరతాబాద్లోని శ్రీనగర్ కాలనీలో 63 అంటే 6.3 సెంటీమీటర్లు, ఖైరతాబాద్ సిఈఎస్ఎస్లో 5.6 సెంటీమీటర్లు అండ్ అమీర్పేట్లో 4.9 సెంటీమీటర్లు, గోల్కొండలో 4.6 సెంటీమీటర్లు. మరోసారి ఖైరతాబాద్లోని యూసఫ్గూడ జోనల్ కమిషనర్ ఆఫీస్ దగ్గర 4.4 సెంటీమీటర్లు, షేక్పేట్, బాలానగర్, షేర్లింగంపల్లి అంటే హైదరాబాద్లో ఏ ప్రాంతం చూసినా ఆల్మోస్ట్ భారీగా వర్షపాతమే నమోదైంది. అఫ్కోర్స్ మహబూబ్ నగర్లో హైయెస్ట్ రెయిన్ఫాల్ నమోదైంది. మహబూబ్ నగర్లోని రాజ్పూర్లో 9.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అయితే ఈ మొత్తం 33 జిల్లాలకి సంబంధించి ఎలాంటి రెయిన్ఫాల్ నమోదవుతుందన్నది ఐఎండీ హెచ్చరిస్తున్న నేపథ్యంలో 10 జిల్లాల్లో మాత్రం భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. మనం ఒకసారి గూగుల్ మ్యాప్స్కి సంబంధించిన మ్యాప్ చూస్తున్నాము. సో హైదరాబాద్లో వర్షపాతం ఎలా ఉంది, హైదరాబాద్లో ఏ ప్రాంతాల్లో ఎలా ఉంది ప్రస్తుతం సిచ్యువేషన్ అన్నది మనం ఇక్కడ గూగుల్ మ్యాప్స్లో చూస్తున్నాం. హైదరాబాద్ వనస్లీపురం చూసుకున్నా, మాదాపూర్ అంటే జస్ట్ హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలు, హైదరాబాద్ సెంటర్ పాయింట్ అయితే చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎలా ఉందో మనం చూస్తున్నాం. వనస్లీపురం కానీ, మాదాపూర్ కానీ, మియాపూర్ కానీ ఏ ప్రాంతం చూసినా రెడ్ లైన్ కనిపిస్తోంది. రెడ్ లైన్ అంటే ఏంటి? భారీగా ట్రాఫిక్ జామ్ అయిపోవడం. ఎందుకంటే ఇవి ప్రధాన కూడల్లో ఏ ప్రాంతం నుండి ఏ ప్రాంతానికి వెళ్ళాలన్నా ఈ ప్రధాన కూడళ్ళ నుండే వెళ్లాల్సి ఉంటుంది. అంటే ఇటు మాదాపూర్ మిడ్ ఆఫ్ ద వే కావచ్చు, ఇటు వనస్లీపురం వైపు వెళ్ళాలంటే మలక్పేట్ మిడ్ ఆఫ్ ద వే కావచ్చు. సో అలాంటి ప్రాంతాలని మనం గమనిస్తున్నాం. ఇక్కడ మలక్పేట్లో చూస్తే ఏ ప్రాంతానికి వెళ్ళాలన్నా భారీగా ట్రాఫిక్ కనిపిస్తోంది. అంతేకాదు ఇటు మరొక ప్రాంతమైన ఇటు మాదాపూర్ వెళ్ళాలన్నా లేదా ఇటు మెట్రో ఇంటర్నేషనల్ హోటల్ వైపు అంటే ఈ ప్రాంతంలో చూసుకున్నా మనకు అదే పరిస్థితి కనబడుతోంది. ఇటు నాంపల్లిలో కూడా అదే సిచ్యువేషన్ కనిపిస్తోంది, విజయనగర కాలనీలో కూడా అదే సిచ్యువేషన్ కనిపిస్తోంది. సో ఏ ప్రాంతానికి వెళ్ళినా ఫుల్గా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. దీనికి కారణం ప్రధాన కూడళ్లలో నీళ్లు నిలిచిపోవడమే అని చెప్తున్నారు. మరోవైపు ఇటు స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ, లేకపోతే ఆఫీసెస్ కానీ క్లోజ్ అయ్యే టైం. సో చాలామంది ఆల్మోస్ట్ 5 o'clock నుండి బయటకు వస్తూ ఉన్నారు. ట్రాఫిక్ జామ్ అయిపోవడం, ఎక్కడెక్కడగా వాటర్ లాగింగ్ ఉండడం అంటే నీరు నిలిచిపోవడంతో చాలా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరి ముఖ్యంగా 2 వీలర్ మీద వెళ్ళే వాళ్ళు మాత్రం మరింత ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ఆ వాటర్ లాగింగ్ వల్ల వెహికల్స్ ముందుకు వెళ్ళలేని పరిస్థితి. పెద్ద వెహికల్స్ వెళ్ళాలి అంటే చిన్న వెహికల్స్ అడ్డుగా ఉన్నాయి కాబట్టి ట్రాఫిక్ పూర్తిగా జామ్ అయిపోయింది. మరోవైపు మోకాల్లోతు నీళ్లు రావడం కూడా తీవ్ర ఇబ్బంది పడుతోంది. ఇది మెయిన్ సిటీస్లో మనం చూసుకున్నట్లయితే ఈ రోడ్ లాగింగ్స్ అంటే వాటర్ లాగింగ్ వల్ల రోడ్స్ ఎక్కడికక్కడ జామ్ అయిపోయిన పరిస్థితి కనబడుతోంది. అంతేకాదు మనకి ఇక్కడ సోమాజిగూడ యశోద హాస్పిటల్ దగ్గర మనం సిచ్యువేషన్ చూస్తున్నాం. మొత్తం చుట్టుపక్కల అంటే ఆల్ ద 4 ways ఇది ప్రధాన కూడలి. సో చౌరస్తాగా చెప్పుకుంటున్నాం మనం. ఈ చౌరస్తాలో మొత్తం రెడ్ లైనే కనిపిస్తుందంటే జస్ట్ ఇమాజిన్ ఎంత ట్రాఫిక్ జామ్ అయిపోయి ఉంటుందో. అండ్ మోర్ ఓవర్ ఇది మాత్రమే కాదు, ఏ ప్లేస్ తీసుకున్నా ఇటు మనం ప్రస్తుతం చూస్తున్నాము మాదాపూర్లో కూడా అదే సిచ్యువేషన్ కనిపిస్తోంది. సో మాదాపూర్ ప్రాంతంలో కూడా ఫుల్గా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మాదాపూర్ ప్రాంతం నుండి చాలా అంటే ఆ చౌరస్తా నుండే డిఫరెంట్ వేస్లో వెళ్ళాల్సి వస్తుంది. డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్తారు కాబట్టి అక్కడ పూర్తిగా ట్రాఫిక్ స్తంభించిపోయింది. 2 వీలర్స్ వాళ్ళైతే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వెహికల్స్ కానీ మెట్రో స్టేషన్లో కూడా కొన్ని మెట్రోస్ కొంచెం స్లోగా నడుస్తున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే కుండపోత వర్షం ఏకతాటిగా ఒక్కసారిగా జస్ట్ గంటలోనే కుండపోత వర్షం పడింది. కానీ ఇక్కడ ఐఎండీ హెచ్చరిస్తోంది మరో 2 రోజుల పాటు భారీ వర్షపాతం అయితే నమోదవుతుంది. కానీ మరో 2-3 గంటల పాటు భారీ వర్షం నమోదవ్వచ్చు. సో ఎవ్వరూ బయటికి వెళ్ళొద్దు, వెళ్ళిన వాళ్ళు మాత్రం తిరిగి త్వరగా ఇంటికి చేరుకోండి, అవసరమైతే తప్పితే బయటికి వెళ్ళొద్దు అంటూ హెచ్చరికలు జారీ చేసింది ఐఎండీ. సో ఓవరాల్గా చూస్తే ఇటు హైదరాబాద్లో భారీ వర్షపాతం నమోదవడం, మరోవైపు మొత్తం 33 జిల్లాలలో 10 జిల్లాలకి ఐఎండీ హెచ్చరికలు జారీ చేయడం, ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడంతో కొంత ప్రజలందరూ చాలా జాగ్రత్త వహించాలంటూ హైదరాబాద్లో ఉన్న ప్రజలకి హైడ్రా ఒక అలర్ట్ మెసేజ్ కూడా పంపిస్తోంది. రైట్ పూర్ణిమ, అది హైదరాబాద్ లో ఎక్కడెక్కడ ఎలాంటి పరిస్థితి ఉందో చాలా క్లియర్ గా మనం చూసాము. సో ఒక్కసారి